ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పాడైపోతే ఆ బ్యాటరీ ఏమవుతుంది? ఒక ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ 8 నుంచి 10 సంవత్సరాలు వాడేసిన తర్వాత ఆ బ్యాటరీ పని చేయకపోతే అది ఎక్కడికి వెళ్తుంది? లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో మనకి లిథియం, నికిల్, కోబాల్ట్ వంటి ఖరీదైన మినరల్స్ వృధాగా పాడేస్తున్నామా? దీనికి సమస్యకి పరిష్కారం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1500 కోట్ల రూపాయలతో ఒక సరికొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. బ్యాటరీ రీసైక్లింగ్ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్స్ కి నిజంగా ఏమైనా సబ్సిడీస్ వస్తాయా, లేకపోతే కంపెనీస్ కి సబ్సిడీ వస్తుందా? అలానే ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని రీసైకిల్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ లిథియం ని మనం రికవర్ చేయగలుగుతాం? ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు చాలా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ 1500 కోట్ల రూపాయలతో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, లేకపోతే ఈవీ రిలేటెడ్ బ్యాటరీ ప్యాక్స్ సంబంధించిన రీసైక్లింగ్ స్కీమ్ అయితే ప్రకటించడం జరిగింది అనమాట. ఈ స్కీమ్ రియల్ గా చెప్పాలంటే క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇనిషియేటివ్ స్కీమ్ అనమాట. వాస్తవానికి దీని యొక్క డ్రాఫ్ట్ అనేది 2020 సంవత్సరం సెప్టెంబర్ లోనైతే వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది అనమాట. మరి ఎందుకు ఈ 1500 కోట్ల రూపాయలతో బ్యాటరీ రీసైక్లింగ్ స్కీమ్ ని ఇప్పుడు అనౌన్స్ చేశారో తెలియాలంటే దీని వెనకాలనే ముఖ్యమైన విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, ప్రస్తుతం మనం ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా యూజ్ చేసే మినరల్స్ ఏంటంటే లిథియం, కోబాల్ట్, నికిల్ వంటి మినరల్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఖనిజాలన్నింటినీ కూడా భారతదేశం ఇతర దేశాల నుంచి మనమైతే దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడైతే ఈ బ్యాటరీస్ యొక్క సంఖ్య పెరుగుతుందో మనకి కొన్ని కాంప్లెక్సిటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో లక్షలాది ఎలక్ట్రిక్ వాహనాలు మన భారతదేశ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క బ్యాటరీ లైఫ్ టైం అయిపోతుందో ఆ తర్వాత బ్యాటరీని సరిగ్గా రీసైకిల్ చేయకపోతే పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, మనం సరిగ్గా రీసైకిల్ చేయకుండా ఆ బ్యాటరీస్ ని వృధాగా పడేస్తే గనక మళ్ళీ వేరే దేశాల నుంచి మళ్ళీ లిథియం అయాన్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, దానికి సంబంధించిన రా మెటీరియల్స్ ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అందుకే గవర్నమెంట్ క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఎందుకు మరి ఈ పర్టికులర్ స్కీమ్ ని అనౌన్స్ చేశారంటే, ఇవాళ మన చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 22,000 కోట్ల రూపాయల లిథియం కానివ్వండి, కోబాల్ట్ కానివ్వండి, నికిల్ వంటి ఖనిజాలను అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం అనమాట. మన భారతదేశంలో 95% ఇలాంటి మినరల్స్ అనేవి ఇక్కడ లభించకపోవడం వల్ల వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో దీనికోసం మన భవిష్యత్తులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వాడకాలు ఎక్కువైన తర్వాత, లేకపోతే బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్స్ ని వృధాగా డిస్పోజ్ చేసే బదులు దాన్ని రీసైకిల్ చేస్తే గనక దాని నుంచి మళ్ళీ కొత్తగా రా లిథియం ని బయట తీసుకొచ్చి దాని నుంచి మళ్ళీ కొత్తగా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తయారు చేసి కొత్త బ్యాటరీ ప్యాక్స్ తో ఈవీస్ కి కొత్త లైఫ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మన స్కీమ్ గురించి మాట్లాడుకుంటే మొత్తం 1500 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఈ 1500 కోట్ల రూపాయల్లో 700 కోట్ల రూపాయలు లిథియం అయాన్ రీసైక్లింగ్ కోసం, అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయో వాటిని రీసైక్లింగ్ చేయడం కోసం, ఇందులో మెజారిటీ వచ్చి ఈవీ వెహికల్స్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ మరియు గ్రిడ్ స్టోరేజ్ సిస్టమ్స్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ ని కూడా రీసైక్లింగ్ చేయడం కోసం 700 కోట్ల రూపాయలు. రెండోది ఈ వేస్ట్ రీసైక్లింగ్ అనమాట. సో మనకి ఈ వేస్ట్ అనేది ఉంటుంది, లైక్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, వీటిలో నుంచి వచ్చే ఈ వేస్ట్ ని రీసైక్లింగ్ చేయడం కోసం 650 కోట్ల రూపాయలు. నెక్స్ట్ చూసుకుంటే అదర్ క్రిటికల్ మినరల్స్ లో టంగ్స్టన్ కానివ్వండి, వెనేడియం వంటి మినరల్స్ అన్నిటిని రీసైకిల్ చేయడం కోసం 135 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇతర వర్క్స్ కోసం 15 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఇలా ఓవరాల్ గా 1500 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఒకసారి మన భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం లిథియం కానివ్వండి, ఇతర మినరల్స్ ని చైనా నుంచి 70% ఎక్కువగా మనం సప్లై అయితే తీసుకుంటున్నాం అనమాట. ఆస్ట్రేలియా నుంచి, నెక్స్ట్ చిలీ, ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా మనం లిథియం కానివ్వండి, ఇతర మినరల్స్ ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఈ సబ్సిడీ డైరెక్ట్ గా కస్టమర్ కి వస్తుందా లేకపోతే కంపెనీస్ కి వస్తుందా అంటే, ఈ సబ్సిడీ ఇన్సెంటివ్ అమౌంట్ అంతా కూడా కంపెనీస్ కి వెళ్తాయి అనమాట. సో మనకి ఇండివిజువల్ ఈవీ ఓనర్ ఎవరైనా బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో రీసైకిల్ చేసేటప్పుడు డైరెక్ట్ గా మనకైతే సబ్సిడీ అయితే లభిస్తుంది అనమాట. ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఇండివిజువల్స్ కి అయితే రాదు, అలానే స్కీమ్ ఇన్సెంటివ్స్ అనేవి పర్సనల్ గా అయితే రాదు. ఇది స్పెసిఫిక్ గా కంపెనీస్ కి మాత్రం వస్తే, డైరెక్ట్ ఇన్సెంటివ్ అనేది ఎవరైతే రీసైకిల్ చేస్తారో, ఎక్కువ మొత్తంలో బ్యాటరీ ప్యాక్స్ ని సేకరించి వాటిని రీసైకిల్ చేసే కంపెనీస్ కి అయితే వెళ్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ అయితే ఇస్తారు గవర్నమెంట్. అలానే రీసైక్లింగ్ ప్లాంట్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే దానికి కూడా ఇన్సెంటివ్ అనేది గవర్నమెంట్ అయితే ఇస్తుంది. టెక్నాలజీ అప్గ్రేడ్ అసిస్టెన్స్ వంటి సపోర్ట్ అనేది గవర్నమెంట్ అయితే ఇస్తుంది. పర్ కేజీ
ఉదాహరణకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ని సేకరించారు, పర్ కేజీ లెక్కన అయితే ఇన్సెంటివ్ అయితే ఇస్తారనమాట. అది రీసైకిల్డ్ క్రిటికల్ మినరల్ మీద, కేవలం లిథియం అనే కాదు, మీకు ఎంత చెప్పిన క్రిటికల్ మినరల్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద కూడా కేజీ లెక్కన ఆ ఇన్సెంటివ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే ఇన్సెంటివ్స్ లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి అనమాట, కేపెక్స్ ఇన్సెంటివ్ అలానే ఓపెక్స్ ఇన్సెంటివ్ అనమాట. కేపెక్స్ ఇన్సెంటివ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ లిథియం అయన్ సంబంధించిన రీసైక్లింగ్ చేయక ముందు ఇనీషియల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటే, అలా లిథియం అయన్ కానివ్వండి, క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ చేసే ప్లాంట్స్ ఏర్పాటు చేసే వాళ్ళకి, కంపెనీస్ ఏర్పాటు చేసే వాళ్ళకు ఆ ఫ్యాక్టరీస్ కోసం ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. అదే కేపెక్స్ ఇన్సెంటివ్ అనమాట. రెండోది చూసుకుంటే ఓపెక్స్ ఇన్సెంటివ్స్ అనమాట. వీటి వల్ల ఉపయోగం అంటే ఎవరైతే లిథియం అయన్ రీసైక్లింగ్ ప్లాంట్ పెట్టి వాటి ద్వారా రీసైకిల్ చేసి బ్యాటరీస్ అమ్ముతారో ఆ టైంలో వీళ్ళకి ఆపరేషన్ సంబంధించిన కాస్ట్ ఏమైనా అవసరం అయితే దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట. ఇది కంపెనీని బట్టి డిపెండ్ అయితే ఉంటుందో సుమారుగా 50 కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద కంపెనీలకు ఒక 50 కోట్ల రూపాయలు ఇస్తే చిన్న కంపెనీలకు ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దీని ప్రాసెస్ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ తర్వాత కంపెనీ సంబంధించిన సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది, చివరిగా వీళ్ళు చెప్తున్న స్కీమ్ డ్యూరేషన్ వచ్చి 5 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ డ్యూరేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద ఎటువంటి బ్యాటరీ ప్యాక్స్ కి ఇన్సెంటివ్స్ ఇస్తాయంటే, ఎన్ఎంసీ కానివ్వండి, ఎల్ఎఫ్పి కానివ్వండి, ఎనర్జీ స్టోరేజ్ రిలేటెడ్ బ్యాటరీ ప్యాక్స్ కి అయితే ఈ ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. అంటే ముఖ్యంగా లిథియం రిలేటెడ్ గా మిక్స్ అయిన క్రిటికల్ మినరల్స్ ఏదో ఉంటాయో వాటి వరకు అయితే ఇన్సెంటివ్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇందులో కూడా మనకి పర్సంటేజ్ వైజ్ గా ఉంటుంది. ఉదాహరణకి లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ లో అనుకోండి, క్యాథోడ్ లో మనకి లిథియం కానివ్వండి, నికిల్, కోబాల్ట్, మ్యాంగనీస్ ఇలా డిఫరెంట్ మినరల్స్ అయితే ఉంటాయి. వీటిలో మీకు మినరల్ వాల్యూ బ్రేక్ డౌన్ చూస్తే ఒక బ్యాటరీ ప్యాక్ లో కోబాల్ట్ వచ్చి 40% ఆఫ్ ది వాల్యూ అయితే ఉంటుంది, నికిల్ వచ్చి 30% ఆఫ్ ది వాల్యూ, లిథియం వచ్చి 20% ఆఫ్ ది వాల్యూ, అలానే మ్యాంగనీస్ మరియు ఇతర మినరల్స్ ఏదైతే ఉన్నాయో 10% ఆఫ్ ది వాల్యూ అయితే ఉంటుంది అనమాట. ఇలాగా ఒక్కొక్క క్యాథోడ్ లో ఉన్న మినరల్స్, అలానే సెపరేటర్ లో ఉన్న మినరల్స్, ఎలక్ట్రోలైట్ లో ఉన్న ఖనిజాలు, అలానే యానోడ్ లో ఉన్న ఖనిజాలు, వీటన్నింటినీ కూడా సెపరేట్ చేసి ఫైనల్ గా వాటి నుంచి కొత్త బ్యాటరీ ప్యాక్స్ అయితే తయారు చేస్తారు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే బ్యాటరీ ప్యాక్స్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఈ పాత బ్యాటరీ ప్యాక్స్ అనేది కలెక్షన్ చేస్తారు, ఆ తర్వాత డిస్మాండ్లింగ్ చేస్తారు, నెక్స్ట్ షెడ్డింగ్ అయితే చేస్తారు అనమాట. అట్మాస్ఫియర్ ఛాంబర్ యూజ్ చేసి బ్యాటరీ సెల్స్ ని సెపరేట్ చేస్తారు అనమాట. అందులో ఉన్న డిఫరెంట్ యానోడ్, క్యాథోడ్ వీటిని సెపరేషన్ చేస్తారు. ఆ తర్వాత బ్లాక్ మాస్ క్రియేషన్ చేస్తారు అనమాట. వాటన్నింటి సెపరేట్ చేసింది ఒక పొడిలాగా అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత మెటల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది ఇందులోంచి, ఆ తర్వాత ప్యూరిఫికేషన్ చేస్తారు. చివరిగా వచ్చిన రా మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి కొత్త బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తారు అనమాట. సాధారణంగా ఉన్న లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్స్ లో కానివ్వండి, లేకపోతే మనకి కార్స్ లో కానివ్వండి, మన మొబైల్ ఫోన్స్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లిథియం ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుందో కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఒక మొబైల్ ఫోన్ బ్యాటరీ ప్యాక్ లో సుమారుగా ఒక 15 వాట్ అవర్ కెపాసిటీ ఎంత ఉంటుంది. దీంట్లో మాక్సిమం మనం రికవర్ చేయగలిగితే ఒక 3 గ్రాముల లిథియం వరకు అయితే రికవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీకు కోబాల్ట్ 4 గ్రాములు, నికిల్ 2 గ్రాముల వరకు అయితే ఉంటుంది అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే 225 గ్రాముల వరకు రికవర్ చేసే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 4500 గ్రాముల వరకు రికవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని బట్టి అయితే ఉంటుంది. నేను జస్ట్ ఒక యావరేజ్ ఫిగర్ కింద అయితే మీకు ఏది చెప్తున్నాను. ఇప్పుడు భారతదేశ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ స్కీమ్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఇప్పటి వరకు మన భారతదేశంలో లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ కావాలంటే, దాన్ని తయారు చేయాలంటే ఇతర దేశాల్లో మనం డిపెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి ఎక్కువ మొత్తంలో ఇప్పటికే బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిని వాడేసిన తర్వాత కూడా మనం రీసైక్లింగ్ చేసుకోగలిగితే ఇతర దేశాల మీద డిపెండెన్సీ కొంత మేరకు తగ్గించుకోవచ్చు. అలానే ఇక్కడే మనం కొత్త బ్యాటరీ ప్యాక్స్ ని మళ్ళీ తయారు చేసుకోగలుగుతాం కాబట్టి కాస్ట్ కట్టింగ్ కాంపోనెంట్స్ కూడా మనం చేసుకోగలుగుతాం. ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు చెత్తగా కనిపించిన ఒక బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు మనకి గోల్డ్ మైన్ లా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ కంపెనీస్ అన్ని కూడా లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ని రీసైక్లింగ్ చేసేటప్పుడు వాళ్ళైనా కూడా ఎక్కడి నుంచి ఒక చోట కలెక్ట్ చేయాలి కదా. అలా కంపెనీలకు ఇన్సెంటివ్ వచ్చిందంటే కంపెనీలు కలెక్షన్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ కి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ అయితే ప్రెసెంట్ మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ కానివ్వండి, లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ని తోకం లెక్కనైతే కొంత అమౌంట్ ఇచ్చి అయితే కొనుగోలు చేస్తున్నారు. లిథియం బ్యాటరీ ప్యాక్స్ కూడా కొంత అమౌంట్ అయితే కొంటున్నారు అనమాట. బట్ ఇప్పుడు ఇలాంటి స్కీమ్స్ వచ్చిన తర్వాత వాటి యొక్క రీసైక్లింగ్ అమౌంట్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇస్తుంది కాబట్టి కంపెనీస్ కూడా అవసరం అవుతాయి. ఆ పాత బ్యాటరీ ప్యాక్స్ దాని నుంచి ఒక బిజినెస్ ఏర్పడుతుంది కాబట్టి దాని వల్ల కూడా అడ్వాంటేజ్ కింద మారే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల భారతదేశ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ప్రోత్సహించినట్టుగా అయితే అవుతుంది అనమాట.
అంతేకాదు భవిష్యత్తులో మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి లేకపోతే మన ఇండియన్ ఈవీ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. వేరే దేశాల నుంచి లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ రిజర్వ్స్ అనే ఇష్యూస్ వచ్చినా కూడా ఇక్కడ మనం ఒక రీసైక్లింగ్ సంబంధించిన ఫెసిలిటీస్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే పాత బ్యాటరీ ప్యాక్స్ నుంచే చాలా వరకు కొత్త బ్యాటరీ ప్యాక్స్ ని తయారు చేసుకునే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఈవీ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఇన్సెంటివ్ స్కీమ్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.